Welcome to Siksha Maths Academy. Today we will discuss Unit 2. Second unit lo manam ippudu important theorem oka discuss chestunnamo. Okay na, already I gave you questions see the before video. Okay, see the theorem. A subgroup H of a group G is a normal subgroup implies and implied H inverse is equal to H. అంటే మనం నార్మల్ సబ్ గ్రూప్ అని తీసుకొని ఇది ప్రూవ్ చేసుకోవాలి, తర్వాత ఇది తీసుకొని ఇది ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ. సో నౌ సీ ద ప్రూఫ్. గివెన్ దట్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ, అంటే మన క్వశ్చన్లోనే ఇచ్చాడు కదా ఆల్రెడీ. గివెన్ దట్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. నౌ సీ ద ఫస్ట్, అంటే కేస్ 1 కేస్ 2 అని తీసుకుందాం. సో ఫస్ట్ కేస్ 1 నార్మల్ సబ్ గ్రూప్ అని తీసుకొని ఇది ప్రూవ్ చేస్తున్నాను, చూసుకోండి. సో కేస్ 1 వచ్చేసి లెట్ హెచ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఇట్ ఇంప్లైస్ హెచ్ ఈజ్ నార్మల్ టు జీ అండ్ ఎక్స్ ఇన్వర్స్ అంటే ప్రాపర్టీ. నార్మల్ సబ్ గ్రూప్ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఎక్స్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. For all x belongs to G, comma h belongs to h. Now we have to prove that. What you have to prove that x inverse is equal to h. And a normal subgroup and తీసుకొని ఇది prove చేస్తాం. For all and x belongs to G. Since h is a normal subgroup of G, then now you have to take two conditions. According to this property, normal subgroups, two conditions you have to take. Let x belongs to G and inverse also exist. కాబట్టి మనం x inverse belongs to G కూడా తీసుకోవచ్చు. ఓకేనా, సో ఫ్రమ్ టు అంటే ఫ్రమ్ దిస్ అప్లయింగ్ x ఆన్ బోత్ సైడ్స్, మల్టిప్లయింగ్ ఇన్ లెఫ్ట్ సైడ్. ఓకే, x మల్టిప్లై చేస్తాం ఇక్కడ, x ఇంటూ x ఇన్వర్స్ h x బిలాంగ్స్ సబ్సెట్ టు xh. ఓకే, సో తర్వాత x ఇంటూ x ఇన్వర్స్ ఇంటూ hx సబ్సెట్ టు xh. సో అకార్డింగ్ టు దిస్ ప్రాపర్టీ, సో దిస్ వాల్యూ ఈజ్ x ఇంటూ x ఇన్వర్స్ వచ్చేసి మనకి e అవుతుంది. సో e ఇంటూ hx సబ్సెట్ టు xh. సో hx సబ్సెట్ టు xh. సో అప్లయింగ్ అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి, x ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు h కదా. సో కాబట్టి మళ్ళీ అప్లయింగ్ x ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్, అంటే ఇట్స్ రైట్ సైడ్ అనమాట. సో రైట్ సైడ్ అప్లై చేసేస్తే మనకి x ఇన్వర్స్ ఈ సబ్సెట్ టు x ఇన్వర్స్. సో మళ్ళీ ఈ పార్ట్ మనకి ఈ అవుతుంది కదా. సో ఈ సబ్సెట్ టు x ఇన్వర్స్. సో h ఈ సబ్సెట్ టు x ఇన్వర్స్. దిస్ ఇస్ థర్డ్ ఈక్వేషన్. సో ఫ్రమ్ 1 and 3 you will get x ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు h 1 and 3. ఓకే, సో మనం ఇందాక ఇప్పుడు నార్మల్ సబ్ గ్రూప్ అని తీసుకుని ఇది ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ ఇది తీసుకుని ఇది ప్రూవ్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ ద సెకండ్ కేస్ 2. నెక్స్ట్ సీ ద కేస్ 2. కాన్వర్స్లీ సపోజ్ దట్ x ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు h. టు ప్రూవ్ దట్ h ఈజ్ ఎ నార్మల్ సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేద్దాం. ఓకేనా, ఇట్ ఇంప్లైస్ x ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ టు h ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు G, స్మాల్ h బిలాంగ్స్ టు క్యాపిటల్ H. సో సిన్స్ x ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు h, లెట్ h బిలాంగ్స్ టు h అని తీసుకుంటున్నాను. సో ఇన్ దిస్ h కెన్ బి రిటన్ యాజ్ EH రాసుకోవచ్చు కదా, మనకి వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. సో h ఈజ్ ఈక్వల్ టు EH. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇన్ దిస్ ఈ ప్లేస్ ఐఎమ్ రైటింగ్ x ఇంటూ x ఇన్వర్స్ ఇంటూ h. సో x ఇంటూ h ఇన్వర్స్ ఇంటూ h, x ఇంటూ x ఇన్వర్స్ h. సో x ఇంటూ x ఇన్వర్స్. సో h ఈజ్ ఈక్వల్ టు x ఇన్వర్స్ బిలాంగ్స్ టు h. So for all x belongs to G, h belongs to G. So therefore h is a normal subgroup of G. So మనం if and only if అని తీసుకొని 2 cases ప్రూవ్ చేసేసాము. ఓకే, నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.